వందనాలు బ్రదర్. ఓకే, దేవుడు తన యొక్క గ్రహింపును ఇవ్వగలిగినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాము. సహోదరులు సాంబశివరావు గారు ప్రార్థన చేయాలి. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి, ఈ బైబిల్ తరగతి చెప్పుచున్న డెనిస్ గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆత్మీయమైన మాటలు మాకు సహాయం చేయండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు తెలియజేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో మీరే ఆది అంతవరకు మీరే తోడుగా ఉండి దీవించి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, రెడీ? Okay, John 14. యోహాను సువార్త 14వ అధ్యాయం అండి. We were seeing the apostles were having some trouble understanding. చూడండి, అపోస్తులు గ్రహించుకునేటువంటి విషయంలో కొంత సమస్యతో కూడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. In verse 6, Jesus told them, "I am the way, the truth, and the life." 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పడం జరిగింది. So Thomas had just said, "Where are you going?" తోమ అప్పుడే అడిగాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగాను. Instead of telling him where he is going, Jesus rebuked him in verse 7. ఎక్కడికి పోతున్నాను అనే విషయమే చెప్పకుండా తోమాని 7వ వచనంలో మరి ప్రభు గద్దించడం జరిగింది. So he's answering Thomas here. ఇక్కడ తోమాకు సమాధానం చెప్తున్నాడు. If you know me, you will know my Father also. నన్ను ఎరిగిన ఎడల నా తండ్రిని ఎరుగుదురు అని ఆయన చెప్పడం జరిగింది. So what does it mean to know the Son? కుమారుని ఎరుగుట అనగా అర్థం ఏమిటి? And we showed you in 1 John that it's obeying God's commandments, then we know him. చూడండి, 1 యోహానులో మనం ఎరిగి ఉన్నాము, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుని ఎరుగుట అని చెప్పి మనం చూసాం. So if we obey Jesus' commandments, they're the ones that came from the Father, so obeying the Father's commandments, so we know the Lord. చూడండి, మనం యేసు యొక్క ఆజ్ఞలను అనుసరించినట్లయితే, అనగా ఆయన తండ్రి యొద్ద నుంచి వచ్చాడు కాబట్టి తండ్రి యొక్క ఆజ్ఞను కూడా అనుసరించినట్లయితే మనం ఇద్దరిని ఎరిగినటువంటి వారం అవుతున్నాం. Did they understand? ఆ తర్వాత వారు అర్థం చేసుకున్నారా? They don't understand. వారికి అర్థం కాలే. So Philip asked another doubt question. ఫిలిప్పు మరొక సందేహాత్మకమైనటువంటి ప్రశ్నను అడిగాడు. Actually, it wasn't a question. అది వాస్తవంగా ఒక ప్రశ్న కూడా కాదు. It was a request to show them the Father. తండ్రిని చూపించమని చెప్పి విజ్ఞాపన చేయడం జరిగింది. So what were they expecting to see? ఏం చూడటానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు? Now, has Jesus talked about seeing the Father? తండ్రిని చూడటానికి గురించి చేసి మాట్లాడుచున్నాడా? He was talking about knowing the Father. తండ్రిని ఎరగడానికి గురించి మాట్లాడుచున్నాడు. So why would Philip ask to see the Father? ఫిలిప్పు ఎందుకు మాకు తండ్రిని చూపించమని చెప్పి అడిగాడు, చూడాలని చెప్పి అడిగాడు? And again, Jesus rebuked Philip. మరలా యేసు ఫిలిప్పుని గద్దించాడు. Now, if they understand, why is he rebuking them? వారు అర్థం చేసుకున్నారు, ఎందుకు మరి ఆయన గద్దిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. Where did they think he was going? ఆయన ఎక్కడికి పోతున్నాడని చెప్పి ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? If they understood he was going to the Father, they wouldn't have asked how to go. చూడండి, ఆయన తండ్రి యొద్దకు వెళ్తున్నాడు అనే విషయాన్ని వారు గ్రహించి ఉంటే గనక ఎలాగ వెళ్తున్నావు అనేటువంటి ప్రశ్న వారు అడిగి ఉండేవారు కాదు. So they're looking for a physical place. వారు ఒక భూ సంబంధమైన స్థలాన్ని వెతుకుతూ ఉన్నారు. What did Philip want to see if Jesus showed them the Father? చూడండి, యేసు తండ్రిని చూసిస్తే ఫిలిప్పు ఏం కావాలని కోరుకున్నాడు? And of course we don't know. మనకు తెలియదు. But he wasn't looking for the right thing. అయితే సరైనటువంటి ఒక కార్యం కోసం ఫిలిప్పు ఎదురు చూడట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. So in verse 9, Jesus shows him the right thing.
9వ వచనంలో యేసు సరైనటువంటి ఒక కార్యాన్ని చూపించున్నాడు. Verse 9. 9వ వచనం చూడండి. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుతున్నావు? ఓకే. So first of all, he says, have you not known me? చూడండి, నన్ను ఎరగవా అని మొదట అడిగాడు. Then he talks about seeing him. ఆ తర్వాత ఆయన చూడటాన్ని గురించి మాట్లాడాడు. So what sight is he talking about here? ఇక్కడ ఏ యొక్క దృష్టిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? They obviously saw his physical body. ఆయన యొక్క భూ సంబంధమైనటువంటి శరీరాన్ని వారు ముందుగానే చూశారు. They saw him, that body for 3 years. చూడండి, 3 సంవత్సరాలు ఆ యొక్క శరీరాన్ని వారు చూశారు. So then what does it mean to know Christ here? చూడండి, ఇక్కడ క్రీస్తుని ఎరగడానికి గురించి ఏంటి ఇక్కడ ప్రశ్న ఏంటి? And according to Jesus' words, to know him and to see him are the same thing. చూడండి, తెలుసుకునుట లేదా ఆయన చూసుట అనేటువంటిది ఒకే కార్యమే ఉన్నది యేసుక్రీస్తు చెప్పే మాట ప్రకారము. So is it seeing physical sight or is it seeing the heart? చూడండి, ఇక్కడ భూ సంబంధమైనటువంటి దృష్టితో భూ సంబంధమైన రూపాన్ని చూడటానికి గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడా? So Jesus is in the image of the Father. యేసు తండ్రి యొక్క స్వరూపంలో ఉన్నాడు. Is that physical or in heart? అది భూ సంబంధమైనటువంటి రూపమా లేకపోతే హృదయంలోనా? So if Philip saw Jesus' heart, he's seen the Father's heart. చూడండి, ఫిలిప్పు యేసు యొక్క హృదయాన్ని చూస్తే తండ్రి యొక్క హృదయాన్ని కూడా ఆయన చూసి ఉంటాడు. So since Philip has seen Jesus' heart for 3 years, చూడండి, ఫిలిప్పు యేసు యొక్క హృదయాన్ని 3 సంవత్సరాలు చూశాడు. then why would he ask, please show us the Father? చూడండి, ఎందుకు ఆయన మరి తండ్రిని చూపించమని చెప్పి అడుగుతున్నాడు? They've already seen the Father's heart in Jesus. చూడండి, యేసులో వారి తండ్రి యొక్క హృదయాన్ని ముందుగానే చూసి ఉన్నారు. So verse 10 now is very important. 10వ వచనం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక భాగమైనది. Let's read that. 10వ వచనం చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పటం లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఓకే. So Jesus says he's in the Father. చూడండి, యేసు చెప్తున్నాడు, నేను తాను తండ్రి యందు ఉన్నానని చెప్తున్నాడు. And the Father is in him. ఆ తండ్రి కూడా ఆయన యందు ఉన్నాడు. How is Jesus in the Father? చూడండి, యేసు ఏ విధంగా తండ్రిలో ఉన్నాడు? Okay, this is the subject we're needing to deal with here. చూడండి, ఇక్కడ మనం చూసేటువంటి పాఠము ఇదే ఉన్నది. So they were having trouble understanding. దీన్ని అర్థం చేసుకునేటువంటి విషయంలో వారికి సమస్య ఉన్నది. And of course they were not understanding that he's talking about the inner man of the heart. చూడండి, ఆయన అంతరంగ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం వారికి అర్థం కాలేదు. And in verse 11, 11వ వచనం చూడండి, he repeats it. దాన్ని తిరిగి మరలా చెప్తున్నాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఓకే. So what is our understanding of I am? Jesus is in the Father. చూడండి, యేసు తండ్రిలో ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది మనకి ఏ విధంగా ఉన్నాడు? Okay, let's look at that part first. ఆ యొక్క భాగాన్ని మొదట మనం చూద్దాము. At the end of this verse, he says, or else. చూడండి, ఈ యొక్క వచనం చివరి భాగంలో అది కాక. So here, Jesus sees how important it is. చూడండి, యేసు తాను ఎంత ముఖ్యమైనటువంటి వాడో చెప్తున్నాడు ఇక్కడ. So he says, believe me, and if not. చూడండి, నా యందు విశ్వాసం ఉంచుడి, నన్ను నమ్ముడి, లేదా అంటున్నాడు. Believe me for the work's sake. చూడండి, లేదా క్రియల నిమిత్తమైన నమ్ముడి అంటున్నాడు. So was this important? ఇది ముఖ్యమైనటువంటి కార్యమేనా? If it were important for the apostles, is it important for us to understand? చూడండి, ఈ యొక్క అపోస్తులకి అది ముఖ్యమైనది అయితే గ్రహించుకోవటం విషయమే మనకును కూడా ముఖ్యమైనదేనా? So how was Jesus in the Father? యేసు ఏ విధంగా తండ్రి యందు ఉన్నాడు? In Galatians 3, గలతీ 3వ అధ్యాయం చూడండి, verse 27. 27వ వచనం. గలతీ 3:27.
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఓకే, Okay, this expression in the Father is only used 3 times in the New Testament. చూడండి ఇక్కడ తండ్రి యందు అనేటువంటి పదము 3 సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడి ఉన్నది. So first we see what it is to be in Christ. క్రీస్తునందు ఉండుట అంటే ఏమై ఉన్నది అనేది మొదట చూద్దాము. So how do we get into Christ? మనం ఎలాగూ క్రీస్తులోనికి వస్తున్నాము? We get into Christ by baptism. మనం బాప్తిసం వలన క్రీస్తులోనికి వస్తున్నాము. So then what does it mean to be in Christ? క్రీస్తునందు ఉండుట అంటే అర్థం ఏంటి? Okay, he uses other expressions ఆయన to describe the same thing. అదే కార్యాన్ని అర్థం చేసుకోవడానికి 3 ఇతర పదాలను ఉపయోగిస్తున్నాడు ఆయన. 1 Corinthians 12, 1 కొరింథీ 12వ అధ్యాయము 12 and 13. 13, 14 వచ్చిన 12, 13 వచ్చినాడు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఓకే, So what does it mean to be in Christ in verse 13? 13వ వచనంలో క్రీస్తునందుండుట అనగా అర్థం ఏమిటి? If we're baptized into his body, what does that mean? మనము యేసు యొక్క శరీరంలోనికి బాప్తిసం పొందాము అంటే అర్థం ఏమిటి? And we understand that we are members in his body. దాన్ని మనం ఏమని అర్థం చేసుకుంటున్నామంటే ఆయన శరీరంలో మనం అవయములుగా ఉన్నామని చెప్పి అర్థం చేసుకుంటున్నాము. So who has the authority in the body? శరీరంలో అధికారం కలిగినటువంటి వారు ఎవరు? It's the head. శిరస్సు అధికారం కలిగినటువంటిదై ఉన్నది. So if Jesus is the head, who's our authority? చూడండి, యేసు మన యొక్క శిరస్సు అయితే ఎవరు అధికారం కలిగి ఉన్నారు? Then he's the head of the church in Ephesians 1. ఎఫెసీ 1వ అధ్యాయం ప్రకారం ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. Ephesians 1:22-23. ఎఫెసీ 1:22-23 వచనాలు. ఎఫెసీ 1:22-23 వచనాలు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది. ఓకే, So if he's head of the church, ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. then what does it mean to be the head of the body? శరీరమునకు శిరస్సు అంటే అర్థం ఏమిటి? So if he's head of the church, who do we obey? చూడండి, ఆయన సంఘమునకు శిరస్సు అయితే మనం ఎవరికి లోబడాలి? If he's the head of the body, who do we obey? ఆయన శరీరమునకు మరి శిరస్సు అయితే ఎవరికి లోబడాలి? So being in Christ is what? క్రీస్తునందు ఉండుట అంటే అర్థం ఏమిటి? Here's an organization. ఇక్కడ ఒక కార్యనిర్వాహకం అనేది ఒకటి ఉన్నది. All these refer to authority. ఇదంతా కూడా అధికారాన్ని సూచిస్తున్నది. John 3:5. యోహాను 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోహాను 3:5. యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, So we get into the kingdom by baptism. బాప్తిసం వలన మనం రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాము. I think we understand what it means to be in a kingdom. రాజ్యంలో ఉండుట అంటే అర్థం ఏమిటో మనం అర్థం చేసుకుని ఉన్నామని నేను అనుకుంటున్నాను. You're in a nation. మీరు ఒక దేశంలో ఉన్నారు. There's still a head of the nation. దేశానికి కూడా ఒక అధికారి లేదా శిరస్సు ఉంటాడు. Whether it's king of the kingdom or head of the body, it's the same. చూడండి, రాజ్యమునకు రాజు అయినా లేదా దేశమునకు శిరస్సు అయినా ఒక్కరే. So we understand if we're in the kingdom of God, we are citizens. చూడండి, మనం దేవుని యొక్క రాజ్యంలో ఉన్నట్లయితే మనం పౌరులమై ఉన్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. And if we're in the kingdom of God, Jesus is our king. మనం దేవుని యొక్క రాజ్యంలో ఉన్నామంటే యేసు మన యొక్క రాజు అయి ఉన్నాడు. And if Jesus is our king,
who has the authority? యేసు మన యొక్క రాజు అయి ఉన్నాడు అని అంటే అధికారం ఎవరికి ఉన్నది? So what does it mean to be in Christ? క్రీస్తునందుండుట అంటే అర్థము ఏమిటి? To be in Christ is to submit to His authority. చూడండి, క్రీస్తునందుండుట అని అంటే అర్థం ఏమిటంటే ఆయనకు అధికారానికి లోబడేటిదై ఉన్నది. So then Jesus is in the Father. యేసు తండ్రిలో ఉన్నాడు. Who has the authority? అధికారం ఎవరిలో ఉన్నది? ఎవరికి ఉన్నది? John 5:30. యోహాను 5:30 యోహాను 5:30. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారం చేయకూడను కనుక నా తీర్పు న్యాయమైనది. ఓకే, So who has the authority? అధికారం ఎవరికి ఉన్నది? So what did it mean that Jesus was in the Father? యేసు తండ్రి యందు ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? Another time he uses the same expression, in the Father. తండ్రి యందు అనే ఇంకొక సందర్భంలో ఆయన ఉపయోగిస్తున్నాడు. 1 John 2, మొదటి యోహాను 2:24 verse 24. 24 చూడండి. మొదటి యోహాను 2:24. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. So if something abides in us, then we abide in the Son and the Father. చూడండి, ఇక్కడ ఏదో ఒకటి నిలిచి ఉంటుంది. అప్పుడు మనం తండ్రి యందును కుమారుని యందు నిలిచి ఉంటున్నాం. What if this does not abide in us? చూడండి, మనలో అది నిలిచి ఉండకపోతే ఏమవుతుంది? So he describes it as what they heard from the beginning. చూడండి, ఆయన ఆది నుంచి దేన్నైతే విన్నారో దాని గురించి వివరిస్తున్నాడు. So what had they heard from the beginning? ఆది నుంచి వారు దేని గురించి విన్నారు? 1 John 3:11. మొదటి యోహాను 3:11. మొదటి యోహాను 3:11. మనము ఒకరినొకడు ప్రేమింపవలన అన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఓకే, So what had they heard from the beginning? వారు ఆది నుంచి లేదా మొదటి నుంచి విన్నటువంటి కార్యం ఏమిటి? That they should love one another. వారు ఒకరినొకరు ప్రేమించవలసినటువంటి వారై ఉన్నారు. So if they loved one another, they were in the Son and in the Father. వారు ఒకరినొకరు ప్రేమించినట్లయితే వారు కుమారుని యందును తండ్రి యందును ఉన్నారు. What happens if they lost that love? వారు ఆ యొక్క ప్రేమను పోగొట్టుకున్నట్లయితే ఏమవుతుంది? 2 John 5, మొదటి యోహాను 5:5. he wrote the same truth. అదే సత్యాన్ని ఆయన రాస్తున్నాడు. కాగా అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞే వాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవాలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఓకే, So what did they have from the beginning? ఆది నుంచి వారికి ఏమున్నది? Love for one another. ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉన్నది. And if they continue to love God's children, వారు దేవుని యొక్క పిల్లలను ప్రేమించినట్లయితే then 1 John 2:24, మొదటి యోహాను 2:24 then they continued in the Son. వారు కుమారుని యందు కూడా నిలిచి ఉంటారు. Well, they were already in the Son. వారు ముందుగానే కుమారుని యందు ఉన్నారు. And as long as they had this love for God's children, they continued in the Son. చూడండి, వారు ఆ కుమారుని యందు మరి ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ కుమారుని యందు వారు ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు. Well, whose authority do we love the brethren from? మనం ఎవరి యొక్క అధికారం నుండి సహోదరులను ప్రేమిస్తున్నాము? We get that authority from the Father and the Son. మనము తండ్రి యొద్ద నుంచి కుమారుని యొద్ద నుంచి ఆ యొక్క అధికారాన్ని పొంది ఉన్నాం. So what does it mean to be in the Son? కుమారుని యందు ఉండుట అంటే అర్థం ఏమిటి? The same as it means to be in the Father. తండ్రి యందు ఉండుట ఎలాగైతే అర్థమైనదో అదే అర్థమై ఉన్నది. ఇది He is describing authority here. ఇక్కడ అధికారాన్ని వర్ణిస్తున్నాడు. So as long as we're continuing under the Father and the Son's authority, we're in them. చూడండి, మనం తండ్రి యొక్క కుమారుని యొక్క అధికారం కింద ఉన్నట్లయితే వారిద్దరి మధ్యలో ఉన్నాము, ఇద్దరు ఎందు ఉన్నామని అర్థం. So at first the apostles had some difficulty understanding. చూడండి, మొదట ఈ యొక్క అపోస్తలు కొంత అర్థం చేసుకోవడానికి కొంత కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. So I think we understand now. అయితే మనం దాన్ని అర్థం చేసుకున్నాము అని నేను అనుకుంటున్నాను.
Jesus was in the Father under his authority. యేసు తండ్రి యందు ఉన్నాడు. ఎలాగంటే ఆయనకు అధికారం కింద ఉన్నాడు. So let's read that in John 14:11. యోహాను 14వ అధ్యాయము 11వ వచనం మరొకసారి చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. So how is the Father in Jesus? తండ్రి ఏ విధంగా క్రీస్తునందు ఉన్నాడు? Okay, this is another problem for many people. అనేక మందికి ఇది ఒక సమస్యగా ఉన్నది. And again, it takes spiritual sight. మళ్ళా ఇది ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిని చూపించేదిగా ఉన్నది. Hebrews 1, హెబ్రీ 1వ అధ్యాయము 2 and 3. హెబ్రీ 1వ అధ్యాయం 2-3 వచ్చాను. హెబ్రీ 1వ అధ్యాయం 2-3 వచ్చాను. దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఓకే. So Jesus then is in the express image of his Father. యేసు దేవుని యొక్క మూర్తిమంతమునై, తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. Okay, so this express image here is the word in the Greek character. చూడండి, ఇక్కడ మూర్తిమంతమును అనేటువంటి పదము గ్రీక్ లో క్యారెక్టర్ అనేటువంటి ఒక పదం ఉపయోగించబడి ఉన్నది. And of course, character is what a person is inside. చూడండి, ఆ క్యారెక్టర్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి అంతరంగంలో అంటే లోపల ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నది. Somebody said personality is what men see you as. చూడండి, కొంతమంది చెప్తున్నారు ఆ యొక్క వ్యక్తిత్వము అంటే మనుషుల్లో చూసే వ్యక్తిత్వము అని చెప్పి అంటున్నారు. And character is what you really are. చూడండి, క్యారెక్టర్ అంటే ఏంటంటే అసలు నువ్వు నిజంగా ఏమై ఉన్నావు అనేటువంటిది చూపించేదై ఉన్నది. Well, character is what Jesus was. యేసు ఏమై ఉన్నాడు అనేటువంటి చూపించేది క్యారెక్టర్ లేదా క్యారెక్టర్ తెలియదు. Okay, this word is literally to engrave. ఇది could you repeat? Sorry. This word literally is to engrave, like in stone. ఇది దీని యొక్క పదము యొక్క అక్షరార్థం అంటే ఏంటంటే రాతి మీద చెక్కుడు ఉంటుంది చూసారా, ఎన్గ్రేవ్ అనే అన్నమాట. This word refers to an exact copy. దాని అర్థం ఏంటంటే నిజంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేయటమే ఉన్నదన్నమాట. Okay, so here Jesus' heart is exactly the same as the Father's heart. యేసు యొక్క హృదయం అనేది నిశ్చయంగా యేసు తండ్రి యొక్క హృదయాన్ని పోలి ఉన్నది. So if the Father dwelt in Jesus, తండ్రి యేసు యందు నివసిస్తున్నప్పుడు then the Father's image is in Jesus. తండ్రి యొక్క స్వరూపం అనేది యేసునందు కూడా ఉన్నది. In Colossians 1:27, కొలస్సీ 1:27 వచనము, this is what he wants in us. మనలో ఆయన కోరుతున్నది కూడా అదే ఉన్నది. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఓకే. So he preaches the gospel in a mystery. చూడండి, ఆయన సువార్తని ఒక మర్మంగా ఆయన బోధిస్తున్నాడు. And then he tells us here exactly what that mystery is. ఆ యొక్క మర్మము ఏమై ఉన్నది అనే విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. It's Christ in you. క్రీస్తు నీ యందు ఉన్నాడు. Who was in Jesus? యేసునందు ఎవరున్నారు? The Father's love was in Jesus. తండ్రి యొక్క ప్రేమ యేసునందు ఉన్నది. God has a complete love. దేవునికి సంపూర్ణ ప్రేమ ఉన్నది. That was the same love that the Father put in Jesus. చూడండి, అదే ప్రేమ యేసునందు దేవుడు ఉంచి ఉన్నాడు. And he wants to put that same love in our hearts. మన యొక్క హృదయాల్లో కూడా దేవుడు అదే ప్రేమను ఉంచాలని కోరుకుంటున్నాడు. Well, God is
God has the divine nature. దేవునికి సంపూర్ణమైనటువంటి అంటే దైవికమైనటువంటి హృదయం ఉన్నది. God is love. దేవుడు ప్రేమ స్వరూపే. So, what is the divine nature? దైవిక స్వభావం అంటే ఏమిటి? And he makes these promises so we can partake in that divine nature. చూడండి, మనం ఆ యొక్క దైవిక స్వభావంలో పాలువారం కావాలని కోరుతున్నాడు ఆయన. So how did the Father dwell in Jesus? తండ్రి ఏ విధంగా యేసునందు నివసిస్తున్నాడు? His love was in Jesus fully. చూడండి, ఆయన ప్రేమ యేసునందు పూర్తిగా ఉన్నది. Remember, he says, in him dwells the fullness of God bodily. చూడండి, ఆయన యందు దేవుని యొక్క మరి దైవిక స్వభావం అనేది ఆయన శరీరంగా నివసించడం చెప్తున్నాడు. So Jesus' character can dwell in us. యేసు యొక్క ప్రవర్తన లేదా క్యారెక్టర్ అనేది మనలో నివసించున్నది. And that character is what we are. ఆ యొక్క ప్రవర్తనే లేదా క్యారెక్టరే మనమై ఉన్నాము. God is love. దేవుడు ప్రేమ స్వరూపే. Then what is Jesus? అప్పుడు యేసు ఏమై ఉన్నాడు? And we can be in the same image. మనం కూడా అదే స్వరూపంలో ఉండగలం. But that love has 43 different parts or more. ఆ యొక్క ప్రేమలో 43 భాగాల కంటే ఎక్కువ భాగాలు ఉన్నాయి. And if we're missing some of the parts, we're not complete. మనం ఆ యొక్క భాగాలు ఏదైనా మిస్ చేసినట్లయితే అంటే లేకుండా ఉన్నట్లయితే మనం సంపూర్ణం కాము. So how do we understand Galatians 2:20? గలతీ 2:20ని మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నాము? గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఓకే. So how did Christ live in Paul? క్రీస్తు ఏ విధంగా పౌలులో నివసించున్నాడు? He was fully submitting to Jesus' authority. చూడండి, యేసు యొక్క అధికారంను పూర్తిగా ఆయన లోబడి ఉన్నాడు. And he was being formed in the image of Christ. ఆయన యేసు యొక్క అధికారంలో రూపించబడ్డాడు. And in Philippians 3, he said he's not yet complete. చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు తాను ఇంకనూ సంపూర్ణ సిద్ధి పొందలేదని చెప్తున్నాడు. There's still some of the parts of love that Paul didn't have. ఆయన్నో కూడా పౌల్లో కొన్ని క్రీస్తు యొక్క ప్రేమలోని భాగాలు లేవు. But the Father is working in Paul to form that heart. చూడండి, పౌల్లో దేవుడు క్రియ చేస్తూ ఆ యొక్క హృదయాన్ని రూపిస్తున్నాడు. So Jesus was in the Father, which is under his authority. యేసు తండ్రి యొక్క అధికారంలో తండ్రి యందు నివసిస్తున్నాడు. And the Father was in Jesus, and his love being in Jesus. చూడండి, తండ్రి యేసు యందు నుండి ఈ యొక్క ఆ ప్రేమను కలిగినటువంటి వాడై ఉన్నాడు. So did the apostles understand this right away? దీన్ని ఇప్పుడు అపోస్తులు అర్థం చేసుకుని ఉన్నారా? They were having a hard time understanding. వారు అర్థం చేసుకోవటం చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. So we're having a hard time understanding. It's understandable. చూడండి, అది అర్థం చేసుకోవడానికి కష్టమైనది ఉన్నది అంటే అది మరి గ్రహింపదగ్గేదేనా? So again we read verses 10 and 11. ఇప్పుడు 10-11 వచనం చదువుదాం మరలా. John 14. యోహాను 14వ అధ్యాయము 10-11. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నావని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయించున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఓకే. So twice he says you need to understand I'm in the Father and the Father in me. చూడండి, 2 సార్లు నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నా యందు ఉన్నాడు అని చెప్తున్నాడు. And so we're in Jesus. మనం యేసు యందు ఉన్నాము. Jesus was in the Father. యేసు తండ్రి యందు ఉన్నాడు. We're talking about authority. ఇక్కడ అధికారాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. And the Father is in Jesus. తండ్రి యేసు యందు ఉన్నాడు. And Jesus is in us. యేసు మన యందు ఉన్నాడు. We're talking about his love. మనం ఆయన ప్రేమను గురించి మాట్లాడుతున్నాం. So he encourages them in verse 11 to believe that. చూడండి, 11వ వచనంలో దాన్ని అర్థం చేసుకోగలిగినట్లుగా మనల్ని ఉత్సాహపరుస్తున్నాడు. Well, could they believe what they did not understand? వారు అర్థం చేసుకోలేనటువంటి కార్యాన్ని వారు నమ్మడానికి అవకాశం ఉందా?
And we can't believe it if we don't understand. మనం కూడా అర్థం చేసుకోలేకపోతే మనం నమ్మలేము. But it's essential for us to know that we are under Jesus' authority. అయితే మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైనది ఏంటంటే మనం యేసు యొక్క అధికారంలో ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. And if we're under His authority, we must obey all of His commandments. ఆయన యొక్క అధికారం కింద మనం ఉన్నాము అంటే ఆయన యొక్క ఆజ్ఞలన్నిటికీ మనం లోబడాల్సినటువంటి వారమై ఉన్నాం. Did Jesus obey all the Father's commandments? యేసు తండ్రి యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడి ఉన్నాడా? And if Jesus is in us, యేసు మన యందు ఉన్నాడు అంటే then we're in His image. మనం ఆయన యొక్క స్వరూపంలో ఉన్నాము. We have the same love He has. ఆయనకున్నటువంటి అదే ప్రేమ మనకును ఉన్నది. So we're already in Christ. మనం ముందుగానే క్రీస్తునందు ఉన్నాము. Now we need to have Him in us. చూడండి, ఇప్పుడు మనం ఆయన్ని మన యందు ఉండడానికి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. So John 14 then he leaves that subject. చూడండి, యోహాను 14వ అధ్యాయంలో ఈ అంశాన్ని మనం వదిలిపెట్టి దాటిపోతున్నాము. And he goes back to faith. ఇప్పుడు విశ్వాసానికి పోతున్నాము. ఇప్పుడు Let's read verse 12, John 14:12. యోహాను 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచు వాడు నేను చేయను. వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే, Can we believe this? దీన్ని మనం నమ్మగలమా? This is strange. ఇది విచిత్రమైనటువంటి కార్యం. He says, the ones who believe on me will do the same works I do. చూడండి, నేను నన్ను విశ్వసించేవాడు నేను చేసిన క్రియలను చేయను అంటున్నాడు. Is he referring to physical works or spiritual? ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి కార్యాలు ఆత్మ సంబంధమైన కార్యాలా లేదా భూ సంబంధమైన కార్యాలా? But then how can we do greater works than Jesus did? యేసు కంటే గొప్ప కార్యాలు మనం ఎలాగ చేయగలము? It all depends whether we're seeing physically or spiritually. చూడండి, ఆయన భూ సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. So what's going to happen when Jesus goes to the Father? తండ్రి యొద్దకు యేసు పోయినట్లయితే ఏమవుతుంది? For this to come to pass in verse 12, Jesus has to be with the Father. చూడండి, ఇది జరిగినప్పుడు యేసు తండ్రి యొద్ద ఉండాల్సినటువంటి వాడై ఉన్నాడు. In Acts the 2nd chapter, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము Peter is preaching, పేతురు బోధిస్తున్నాడు. and the proof of Jesus being with the Father was speaking in tongues. చూడండి, యేసు తండ్రి ఒక్కరై ఉన్నారు అంటే యేసు యందు తండ్రి ఉన్నాడు అని చెప్పడానికి అక్కడ అద్భుతాల గురించి భాషను మాట్లాడడం గురించి జరుగుతున్నది. Okay, so they're asking then, what about these tongues? చూడండి, ఈ యొక్క భాషల గురించి ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగారు. And so we're reading verses 31 31వ వచనంలో మనం చదువుతున్నాము. 31 to 33. ఇప్పుడు 31 నుంచి 33 వచనాలు చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. క్రీస్తు పాతాళములో విరవబడలేదు. ఉండదు, ఏముంటుంది? యాక్ట్స్ చాప్టర్ 1 బ్రదర్. Acts 2, అపోస్తలుల 2 31 to 33. మీరు చదివి రైట్ చదవండి. 31, 32. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరమునకు కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఓకే, So Christ was resurrected. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు. What was the proof of Jesus' resurrection? యేసు యొక్క పునరుత్థానమునకు రుజువు ఏమై ఉన్నది? The tongues. భాషలు. How did the apostles get these tongues? ఈ యొక్క అపోస్తలులు ఈ భాషలను ఎలాగూ పొంది ఉన్నారు? Well, Jesus received this power from the Father. యేసు యొక్క శక్తిని తండ్రి యొద్ద నుంచి పొందాడు. And the promise was the Holy Spirit. ఆ యొక్క వాగ్దానం అనేది పరిశుద్ధాత్మ. So then, receiving the Holy Spirit, ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందటం అనేది, then Jesus shed forth the tongues. చూడండి, యేసు ఆ యొక్క భాషలను కుమ్మరించాడు. So who gets the credit for the miracle? ఈ యొక్క అద్భుతాల విషయమై ఎవరికి ఘనత చెందుతుంది? What's the proof that Jesus is at the right hand of the Father? తండ్రి యొక్క కుడి పార్శ్వమున యేసు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి?
Nobody had ever had this power before, speaking Sure. in tongues. చూడండి, ఇలాంటి భాషలు మాట్లాడే అధికారాన్ని ఇంతకుముందు ఎవ్వరు కూడా కలిగి ఉండలేదు. So the apostles probably couldn't read or write. చూడండి, అపోస్తులు దాదాపుగా చదవటం కానీ రాయటం కానీ తెలియనట్టు వారు అయి ఉండొచ్చు. But here with the 12, they're speaking 17 different languages. చూడండి, ఈ యొక్క 12 మంది 17 భాషలను, వ్యత్యాసమైన 17 భాషలను మాట్లాడుతున్నారు ఇక్కడ. And everyone knew that day that this had to be God's work. చూడండి, అందరూ కూడా ఆ దినాన ఎరిగి ఉన్నారు, ఇది దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క పని అని చెప్పి ఎరిగి ఉన్నారు. So Peter and the apostles did not accept credit for the power they had. చూడండి, పేతురు అపోస్తులు ఇక్కడ మరి అది దేవుని యొక్క క్రియ అని చెప్పి వారు గ్రహించి ఉన్నారు. So who were the tongues a witness to? భాషలు ఎవరికి సాక్ష్యంగా ఉన్నవి? It was witness that Jesus is alive. చూడండి, ఇక్కడ యేసు యొక్క జీవమునకు సాక్ష్యంగా ఉన్నది. And he had to get this power from the Father. ఆయన ఈ యొక్క శక్తిని తండ్రి యొద్ద నుంచి పొందాడనే విషయాన్ని వారు గ్రహించి ఉన్నారు. So what did it mean, because I go to the Father? నేను తండ్రి యొద్దకు వెలుస్తున్నందువలన అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా, దాని అర్థం ఏమిటి? But all truth would not come unless Jesus went to the Father. యేసు తండ్రి యొద్దకు వెళ్ళి ఉండకపోతే సర్వసత్యం అనేది రావడానికి అవకాశం లేదు. John 16:13. యోహాను 16:13 చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. So how much truth was the Holy Spirit going to give the apostles? చూడండి, పరిశుద్ధాత్మ అపోస్తులకు ఎంత సత్యాన్ని ఇవ్వబోతున్నాడు? Is the truth, preaching the truth, a great work? చూడండి, సత్యాన్ని బోధించట అనేటువంటిది గొప్ప పని అయి ఉన్నదా? Preaching the truth can give eternal life. చూడండి, సత్యాన్ని బోధించడం అనేటువంటిది నిత్యజీవానికి సంబంధించినటువంటి కార్యమై ఉన్నది. Did Jesus' miracles give eternal life? యేసు యొక్క అద్భుతాలు నిత్యజీవాన్ని ఇస్తాయా? Did Jesus' miracles form the heart of Christ in the people that were healed? చూడండి, యేసు యొక్క అద్భుతాలు అనేవి మరి ప్రజల యొక్క హృదయాన్ని రూపిస్తాయా? What's greater, to heal somebody or feed somebody or give them the truth of God? చూడండి, ఒక వ్యక్తికి భోజనం పెట్టే గొప్ప పనా, లేకపోతే దేవుని యొక్క సత్యాన్ని ఇచ్చట గొప్ప పనా? So if the Holy Spirit guided the apostles into all truth, did చూడండి, Jesus teach all truth? చూడండి, పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యంలో నడిపించినప్పుడు యేసు సర్వసత్యాన్ని బోధించాడు వారు. So what's greater, teaching all truth or teaching or healing somebody? చూడండి, ఈ సర్వసత్యాన్ని బోధించటం ఉన్నదా, లేకపోతే ఏది గొప్పదై ఉన్నది? సర్వసత్యాన్ని బోధించడం లేకపోతే ఒకరికి భోజనం పెట్టి గొప్పదై ఉన్నదా? And all truth forms the heart. సర్వసత్యం అనేది హృదయాన్ని రూపిస్తాయి. That's what forms the heart of God in us. ఆ దేవుని యొక్క హృదయాన్ని మనలో రూపించేది అదే ఉన్నది. What's a greater work, healing somebody or forming the heart of God in someone? చూడండి, ఒక వ్యక్తిని స్వస్థపరచడం గొప్ప కార్యమా, లేకపోతే దేవుని యొక్క హృదయాన్ని ఒకరిలో రూపించడం గొప్పనా? Now all truth would not have come if Jesus had not gone to the Father. చూడండి, యేసు తండ్రి వద్దకు వెళ్ళి ఉండకపోతే సర్వసత్యము వచ్చి ఉండడానికి అవకాశం లేదు. But because all truth came, ఈ సర్వసత్యము వచ్చినందువలన anyone who preaches the gospel does greater work than Jesus did. చూడండి, ఎవరైనా సువార్త ప్రకటించినట్లయితే యేసు చేసినట్టు క్రియల కంటే అది గొప్ప కార్యమైనది అని చెప్తున్నాడు. Now notice he's not talking about greater works that he's doing now. చూడండి, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి క్రియల కంటే గొప్ప కార్యము అని చెప్పి ఇక్కడ మాట్లాడలేదు. He's doing far greater works than we could ever think of now. మనము ఇప్పుడు ఏమైతే ఊహించగలమో ఊహించలేనటువంటి గొప్ప కార్యాలను ఆయన చేసి ఉన్నాడు. But Jesus was speaking as a man on the earth. చూడండి, యేసు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం దేని గురించి అంటే ఈ భూమి మీద యేసు ఉండగా ఆయన చేసిన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. So what work was Jesus doing in verse 12? 12వ వచనంలో యేసు చేసినటువంటి క్రియ ఏమిటి? He was teaching part of the
truth. సర్వసత్యంలో భాగము ఆయన బోధించున్నాడు. So notice in 1 Corinthians 13, మొదటి కొరింథీ 13వ అధ్యాయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. let's read 8 through 10. 8 నుంచి 10 వచనాలు చదవండి. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకములవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమును. ఓకే, So what's going to happen here when that which is complete is come? చూడండి, పూర్ణమైనది వచ్చినప్పుడు అని చెప్పేది ఏమై ఉన్నది ఇక్కడ? Complete what? దేనికి పూర్ణమైనది అది? Well, he mentions the complete love, చూడండి, ఇక్కడ సంపూర్ణ ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ complete knowledge. సంపూర్ణ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. So how much did they know in verse 9? చూడండి, 9వ వచనంలో వారు ఎంతవరకు ఎరిగి ఉన్నారు? Did they know all the truth by 54 AD? క్రీస్తు శకం 54వ సంవత్సరంలోనే సర్వసత్యాన్ని వారు ఎరిగి ఉన్నారా? So had all truth been revealed if they only knew in part? చూడండి, సర్వసత్యం మాత్రమే బయలుపరచబడిన తర్వాత వారు కొంతమట్టుకి ఎరిగి ఉన్నారు ఇక్కడ. But God was still guiding the apostles into all truth. దేవుడు ఎక్కడో సర్వసత్యంలోనికి వారిని నడిపిస్తూనే ఉన్నాడు అపోస్తలుని. So were these greater works than Jesus did? ఇవి యేసు చేసిన కార్యాల కంటే కూడా గొప్ప కార్యములై ఉన్నవా? Well, Jesus brought new truth. యేసు కొత్త సత్యాన్ని తీసుకొచ్చాడు. So what was his work? ఆయన పని ఏమిటి? Teaching the gospel. సువార్తను బోధించటై ఉన్నది. But if we teach all truth, is that greater than part of the truth? చూడండి, మనం సర్వసత్యాన్ని బోధించామనుకోండి, ఇప్పుడు సత్యంలో కొంత భాగం కంటే ఇది ఎక్కువేనా? So men generally understand this verse as referring to the miraculous powers. చూడండి, మనుషులందరూ సాధారణంగా దీన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ వచనం అంటే యేసు చేసిన గొప్ప అద్భుతాల కంటే ఎక్కువ కార్యాలను మనం చేయగలము అని చెప్పి అనుకుంటున్నారు. But is this talking about miraculous powers? ఇది అద్భుత శక్తిని గురించి మాట్లాడుతున్నదా? No, this is talking about the work of God. దేవుని యొక్క క్రియను గురించి మాట్లాడుతున్నది. And Jesus was doing the work of God. యేసు దేవుని యొక్క పనిని చేస్తున్నాడు. And we can do the work of God also. మనం కూడా దేవుని యొక్క పనిని చేయగలం. And we can teach all truth now because it's all been revealed. చూడండి, సమస్తము బయలుపరిచినందువల్ల మనం దేవుని యొక్క పనిని చేయగలం. So this is nothing to do with miraculous power. ఇది అద్భుత సంబంధమైనటువంటి శక్తికి దీనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. So Jesus did go to the Father. సారీ, Jesus did go to the Father in verse 12. 12వ వచనంలో యేసు తండ్రి యొద్దకు వెళ్ళాడు. And he did pour out those spiritual gifts. ఆయన ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వరాలను కుమ్మరించి ఉన్నాడు. But he also sent the Holy Spirit. అలాగే పరిశుద్ధాత్మ కూడా పంపించి ఉన్నాడు. And the Holy Spirit guided the apostles into all truth. చూడండి, పరిశుద్ధాత్మ అపోస్తలుల సర్వసత్యంలో నడిపించాడు. So if we could do all these miracles but did not have all truth, what could we do? చూడండి, ఈ యొక్క సర్వసత్యాన్ని మనం నడిపించకపోతే, సర్వసత్యంలోకి నడిపించబడకపోతే ఏమై ఉంటుంది? Would that be greater works than Jesus did? యేసు చేసినటువంటి గొప్ప కార్యములై ఉంటాయి అవి? Well, of course, it's our opinion as to what's greater and what's not. చూడండి, ఏది గొప్పది కాదనేటువంటిది మనం ఆలోచించవచ్చు. But what was the greater gift in 1 Corinthians 14? మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో గొప్ప కార్యము క్రియ ఏమై ఉన్నది? I'm sorry, 1 Corinthians 12. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో, క్షమించాలి, 1 కొరింథీ 12 28 to 30. 28 నుంచి 30 వచనం చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయువారిని గాను, కొందరిని నానా భాషలో మాట్లాడు వారిని గాను నియమించను.
అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడువారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పువారా. ఓకే, So what's greater here? ఇక్కడ గొప్ప కార్యం ఏమై ఉన్నది? God set some in the church. దేవుడు కొంతమందిని సంఘంలో నియమించాడు. Who was first? ఎవరిని మొదటిగా నియమించాడు? Well, the apostles had the greatest work. అపోస్తులు గొప్ప పని చేసేటువంటి వారికి నియమించబడ్డారు. And what's the next greatest work? ఆ తర్వాత గొప్ప కార్యం ఏమైనది తర్వాతది? Prophecy, where we teach the truth. మనము బోధిస్తున్నటువంటి ప్రవచనమే. And what's teaching? బోధించటం అంటే ఏంటి? That's teaching the truth. సత్యాన్ని బోధించటం. And then after that came miracles. చూడండి, ఆ తర్వాత మాత్కార్యాలు లేదా అద్భుతాలు. So what's greater, the prophecy or the miracles? ఏది గొప్పది? ప్రవచనమా లేకపోతే సూచక్రియలు చేయటమా? ఏది గొప్పది? 1 Corinthians 14, మొదటి కొరింథీ 14వ అధ్యాయము verse 5. 5వ వచనం చదవండి. మీరెందుకు భాషలో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మీరు విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఓకే, So why is prophecy greater than the tongues? చూడండి, ప్రవచనం ఎందుకు భాషల కంటే గొప్పదైనది? Because the people can understand the prophecy. చూడండి, ప్రజలు ప్రవచనాన్ని అర్థం చేసుకుంటారు. And what is prophesied? ఏది ప్రవచించబడుతుంది? All truth. సర్వసత్యం. So definitely preaching the truth is a greater work than a miracle. చూడండి, బోధించడం అనేది, సత్యాన్ని బోధించడం అనేది అద్భుతాల కంటే కూడా గొప్పదై ఉన్నది. Okay, our time is gone, so Lord willing we'll continue this tomorrow. మన సమయం అయిపోయింది కనుక ప్రభు చిత్తం అయితే రేపు మనం దీన్ని చదువుదాము. So let's ask the Lord for that we can understand this, since it was hard for the apostles. ఇది అపోస్తులకే కష్టమైనటువంటి కార్యం కాబట్టి మనం అర్థం చేసుకోగలిగినట్లుగా తండ్రిని ప్రార్థన చేసి వేడుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి, ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యాలు తండ్రి గమన స్వార్థ నుంచి మేము నేర్చుకుంటున్నాం తండ్రి. తండ్రి, అవి మామూలు సంగతులు కావు తండ్రి, యేసుక్రీస్తుకి వచ్చిన సంగతులు, తర్వాత అపుస్తలకు కూడా అర్థం కాని విషయాలు అనేకమైన ఉన్నాయనేది మేము చూస్తున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క చిత్తమైతే తండ్రి మీరు మాకు గ్రహింపును దయచిందంటే అర్థం అవ్వగలుగుటకు మీరు మాకు మంచి జ్ఞానమును వివేకం దయచిందండి. అందరికీ మంచి ఆసక్తిని తెచ్చిందండి. ఆసక్తితో మీ యొక్క వాక్యాలు వినగలుగుటకు మీరు మాకు సాయం చేయండి. ఎంతో దూర ప్రాంతం నుండి ఈ యొక్క వాక్యాలు మాకు అందిస్తున్న మేము దాసులు సార్ జనరల్ విషయమే మేము ప్రార్థన చేస్తుందండి. ఆయన మీరు ఆశీర్వదించి ఆయన మంచి ఆరోగ్యం తెచ్చిందండి. అలాగే తర్జుమా చేస్తున్న సహోదరుని మీరు దీవించాల్సించి ఆయనకు మంచి జ్ఞానం ఆరోగ్యం దయచిందండి. తండ్రి, మేమందరం విన్న వాటిని వరకునే పనుకున్న మా హృదయాలను ఉంచుకోగలుగుటకు మీరు మాకు సహాయించిందండి. ఇప్పటి నుండి జరిగిన ప్రతి తరగతిలో మీరు మాకు తోడుని నడిపించినందుకు మీకు స్తోత్రం తండ్రి. మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. One another. ఓకే.